హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుస్మిత స్వల్. నేను మిస్ సుస్మిత. ఏమంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుకుంటూ వెజిటేబుల్స్ అని చూపిస్తూ కట్ చేస్తుంది అనుకుంటున్నారా? సో ఏంటంటే ఈరోజు ఇంట్లో హనుమాన్ పీఠం పెట్టుకున్నాం. ఆయన స్వాములకి దీక్ష కూడా ఏర్పాటు చేశాం. దానికోసమే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్టింగ్ చేస్తున్నారు వంట వాళ్ళకు నేను ఇంకా మమ్మీ కూడా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ స్వామి కూడా బయటికి వెళ్ళేసి వచ్చారు. సో వంటలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి స్వాములకి కాబట్టి ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేశారు. సిరా అనేది ప్రిపేర్ చేస్తున్నారు. స్వామి పూజకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. ఈ బనానాస్ ఎందుకోసం అని అంటే వెళ్ళే ముందు స్వాములకి దక్షిణ ఇవ్వడం కోసం అని చెప్పేసి. సో వంటలు అయితే ఇలా అన్నీ రెడీ అవుతున్నాయి. సో కొంచెం హడావిడిగానే ఉంది, ఇప్పటికీ లేట్ అయిపోయింది కదా. సో కొంచెం హడావిడిగానే అవుతున్నాయి. సో వాళ్ళకి ఇంకేమైనా కావాలా అని చెప్పేసి అడిగేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తున్నాం. సో ముందే ఇవ్వడం వల్ల ఏంటంటే పూజ మధ్యలో వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారని చెప్పేసి. సో వంటలన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ స్వామి కోసం అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. సో పూజ చేయడానికి స్వామి వస్తే పూజ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ అటుకులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇచ్చాం వంట చేయడానికి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ స్వాములందరూ హెల్ప్ చేస్తున్నారు వంట వాళ్ళకి. సో స్వామి వచ్చారు, పీఠం పెట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ వీడియో అనగానే అన్నయ్య పాపం స్లోగా అన్నీ చేస్తున్నారు, చాలా పేషెన్స్తో చేశారు. వీడియో షూట్ చేస్తున్నామని చెప్పేసి. సో ఈలోపు వాటర్ క్యాన్స్ కూడా వచ్చేసాయి. సో వంటలు కూడా కొన్ని రెడీ అయిపోయాయి, వాటిని వేరే బౌల్స్లోకి కూడా షిఫ్ట్ చేస్తున్నారు. లోపల ఆల్రెడీ పూజ స్టార్ట్ అయ్యి 1/2 అవర్ అయిపోయింది కదా. వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేక పూజ మధ్యలో నుంచి వీడియో అనేది షూట్ చేశారు. గంగాది సర్వతీర్థేభ్య సమావృతామిదం జలం స్నానం శ్రీకూలు సర్వజ్ఞ భక్త చిత్తా స్థిరాసన. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓకే స్వామి తులసి సమేతో దేవి స్వదా సోమవృష్ణియం భవావాజస్య సంగతే నిజ కీర్తి సమాస్వేతం నిజానుగ్రహాస్వాదుకం సర్వేస్తామర్చితా స్వామిన్ శిర స్నానామిదం తవ. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః. శిర స్నానం సమర్పయామి. సా సన్నిధిలో అభిషేకం రమదూత సన్నిధిలో అభిషేకం. సా సన్నిధిలో అభిషేకం రమదూత సన్నిధిలో అభిషేకం. ఆవు పాలు తెచ్చిన భువంజన్న నీకు పాలాభిషేకమయ్య అంజన్న నీకు. ఆవు పాలు తెచ్చిన భువంజన్న నీకు పాలాభిషేకమయ్య అంజన్న నీకు. సన్నిధిలో అభిషేకం రామదూత సన్నిధిలో అభిషేకం. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః. క్షీరా స్నానం సమర్పయామి. విష్ణురస్వస్య వాజిన సుధాభీనో ముఖాకర ప్రణాయకం సీతారిషదో నిజ కీర్తి సమోల్లాసం కృష్ణిష్మదధి నిర్మలం. సుగ్రీవాప్త నమాస్తుభ్యం జగన్నాథ మహాప్రభో. సంజీవనన గోదార్థ లంకా దహన పండిత భక్త పాలన సంలగ్న దధి స్నానామిదంతవా. ఆవు పెరుగు తెచ్చిన భువంజన్న చదవాలి. ఆవు పెరుగు తెచ్చిన భువంజన్న నీకు పెరుగాభిషేకమయ్య అంజన్న నీకు. సన్నిధిలో అభిషేకం రామదూత సన్నిధిలో అభిషేకం. సన్నిధిలో అభిషేకం రామదూత సన్నిధిలో అభిషేకం. ఓం శ్రీ మహాగణపతి నమః. దధి స్నానం సమర్పయామి. మసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సావితో పూనాత్వచ్చిగ్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. మహేంద్ర శిఖరోద్యద్బలభాను సమాప్రభ త్వత్కృపారస సుస్నిగ్ధం అద్య స్నానామిదం తవ. ఆవు నెయ్యి తెచ్చిన భువంజన్న నీకు నెయ్యాభిషేకమయ్య అంజన్న నీకు. ఆవు నెయ్యి తెచ్చిన భువంజన్న నీకు నెయ్యాభిషేకమయ్య అంజన్న నీకు. సన్నిధిలో అభిషేకం రామదూత సన్నిధిలో అభిషేకం. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః. అద్య స్నానం సమర్పయామి. సింధవ మద్వీర్నా సత్వసోది మధునక్తముదోషీ మధుపాత్వార్ధవగం గ్రజః మద్యు మధుర్యౌరస్తు నాపిత మధుమానో వనస్పతిర్మధుమాగ్మస్తు సూర్యమాద్వీర్ఘవో భవంతు న. ప్రసన్నగమకరాక్రాంత సర్వభక్తామృతం భుజ కృప మాధుర్య సంపూర్ణ మధుస్నానామిదంతవా.
ఆవు తేనె తెచ్చినాము వంజన్న నీకు తేనాభిషేకమయ్య వంజన్న నీకు ఆవు నెయ్యి తెచ్చినాము వంజన్న నీకు తేనాభిషేకమయ్య ఉట్ట తేనె తెచ్చినాము వంజన్న నీకు తేనాభిషేకమయ్య వంజన్న నీకు సాక్షాత్ సన్నిధిలో అభిషేకం రమదూత సన్నిధిలో అభిషేకము సాక్షాత్ సన్నిధిలో అభిషేకం రమదూత సన్నిధిలో అభిషేకము ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః మధు స్నానం సమర్పయామి జన్మనే స్వాదురింద్రాయ సుఖావీదునామ్నే స్వాదుర్మీద్రాయ వరుణాయ వాయవే భువస్పతయే మధుమాగమదాభ్యః భక్తనామా పరద్దానం స్వాదురేవ భవాన్ ప్రభో కుర్వతే శర్కరాత్వామిం సితా స్నానామిదం తవ శ్రీ ఆంజనేయ స్వామినే నమః శర్కర స్నానం సమర్పయామి ఉదాది క్రమణంచైవ సీత శోక వినాశక లక్ష్మణ బాణదాత చ దశగ్రీవశ్చ దర్ప అద్వార సైతాని నామాని కపి దృష్ట మహాత్మనే స్వాపకాలే పటే నిత్యం యాత్రకాలే విశేషదాత ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేగాయ అంజని గర్భ సంభుతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్షో రక్షగణ గ్రహ బంధనాయ భూత గ్రహ బంధనాయ ప్రేత గ్రహ బంధనాయ పిశాచ గ్రహ బంధనాయ శాకిని డాకిని గ్రహ బంధనాయ కాకిని కామిని గ్రహ బంధనాయ బ్రహ్మ గ్రహ బంధనాయ బ్రహ్మ రాక్షస గ్రహ బంధనాయ చోర గ్రహ బంధనాయ మారి గ్రహ బంధనాయ ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశ మమ హృదయే ప్రవేశయ ప్రవేశయ బ్రహ్మ రాక్షస గ్రహ బంధనాయ చోర గ్రహ బంధనాయ మారి గ్రహ బంధనాయ ఆగచ్చ ఆగచ్చ ఆవేశయ ఆవేశ మమ హృదయే ప్రవేశ ప్రవేశ స్ఫుర సదంగతయ వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన నారీ ముఖ బంధన సభాముఖ బంధన శత్రుముఖ బంధన సర్వముఖ బంధన లంక ప్రసాద బంధన అముఖం మే వశమానయ క్లీం క్లీం గ్రీం శ్రీం శ్రీం రాజా నమ శమాయ శ్రీం గ్రీం క్లీం శ్రీ నమ ఆకర్ష ఆకర్ష శత్రుమర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ కే శ్రీరామచంద్రాజ్ఞ మమ కార్య సిద్ధిం కురు కురు ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రౌం పడు స్వహ క్రోడస్వక్త్రచింతం పాలక్షపుర పంచవక్త్రారుచీరం బాలార్కకోటియుతం హస్తే శూలకపాలముద్ర అలంకమోదగి దుర్గహం కట్వన్నాగం కుశం పాద పర్వతాధరం పీతాంబరం వానరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయానైర్యుతం దశభీబావుర్భిర్యుక్తం సర్వకామార్థసిద్ధిదం పూర్వం తు వానరం వక్త్రం కోటి సూర్యాసమాప్రభాం దంశ్రాకరాలవదనం మృగూడి గుడిలక్షణం అస్త్వయ దక్షిణం వక్రం నారసింహం మహాద్భుతం అత్యుగ్రహ తేజో వాపుషం భీషణం భయనాశనం పశ్చిమం గారుడం వక్త్రం వజ్రదంశ్రం మహాబలం సర్వనాగా ప్రశామనం విషభూతాదికుంతనం ఉత్తరం సౌకరం వక్త్రం కృష్ణం దీప్తం నవోజ్వలం పాతాళ సింహ పీతాళ జ్వర రోగాదినాశనం ఊర్ధం హయాననం ఘోరం దానవంతాకరం పరం ఏన భక్తేన విప్రేంద్ర తారకాఖ్యం మాసురం జగాన శరణం తదశాతు సర్వశత్రుహరం పరం ధ్యాత్వ పంచాముఖం రుద్రం హనుమంతం దయానిధిం ఖడ్గం త్రిశూలం ఖడ్వాంగం పాశమంకూశ పర్వతం ముష్టిం కౌమోదకిం వృక్షం ధారయంతం కమంకులం బిందిపాలం జ్ఞానముద్రం దశాభీర్మోని పుంగవం ఏతన్యాయూధ జలాని ధారయంతం భజామ్యహం ప్రేతాసనోపవిష్టం తం సర్వభరణాభూషితం దివ్యమాల్యాంబరాధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యామయం దేవం హనుమాత్ విశ్వతోముఖం పంచాశమోచ్యుతామనేక విచిత్రవర్ణం వక్రం శశాంక శిఖరం కపిరాజవర్యం పీతాంబరాదిమోకుటైరూపశోభితాంగం పింగాక్షమాద్యమనీశం మనసా స్మరామి సంహార మాం రక్ష శ్రీమన్నాపరాముద్ధర మాం పశ్య పశ్య అన్మన్ నిజ దృష్టిపాతై మాం రక్ష రక్ష పరితోరిపు దుఃఖ భుంజాత్ పశ్యాం కురు త్రిజాగతిం వసుధాదిపానం మే దేహి దేహి మగతిం వసుధాం శ్రియం చ శ్రీగితి శ్రీ పంచముఖ ఆంజనేయ స్తోత్రం సంపూర్ణం. నమస్కారం చేసుకుంటాం. సో వంటలు అయితే మొత్తం రెడీ అయిపోయాయి. ఏమేం వెరైటీస్ ఉన్నాయనేది చూసేయండి. వైట్ రైస్, సాంబార్, మామిడికాయ పప్పు,
బీరకాయ ఇంకా అలసందకాయ మిక్స్డ్ కర్రీ, కర్డ్, పులిహోర అండ్ ప్రసాదం, మిర్చి బజ్జీ, ఇంకా బెండకాయ ఫ్రై అండ్ పాలకూర పకోడీ రెడీ అవుతుంది. సో పూజ అయితే చాలా బాగా జరిగింది గైస్. స్వామి అయితే పూజ చాలా బాగా జరిపించారు. లిటరల్లీ 1.5 hours or 2 hours పట్టింది, కానీ చాలా పేషెన్స్తోని చాలా బాగా చేశారు పూజ అయితే. సమాన్యతం స్వర్ణవర్ణదలోపేతం తాంబూలం ప్రతిరూప్యతం శ్రీఆంజనేయ స్వామినః తాంబూలం సమర్పయామి. నారాయణ పరో జ్యోతి ఆత్మ నారాయణ పరనారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరనారాయణ పరోధ్య సత్యానం నారాయణ పరగచ్చ కిచ్చిచ్చ గచ్చర్యం దృశ్యతే ప్రియతే జీవ అంతర్బహిః తత్వర్యం వ్యాప్య నారాయణ అనంతం అవ్యయం కవిం సముద్రేతం విశ్వజన్మపద్మం జాప్యతో ముఖమోనిష్పంచాత్యంతే నాభ్యమో మంత్రహీనం క్రియాహీనం యత్పుజీత్ భక్తిహీనం అనుమతే యత్పుజీతం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. ఓకే, కాలం పరస్తి నారాయణేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ధనమతు जय श्री राम 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 जय श्री राम. సో పూజ అయితే ఇలా చాలా బాగా కంప్లీట్ అయింది గైస్. సో ఇక్కడ స్వాములందరికీ దీక్ష పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము ఆల్రెడీ. సో దీక్ష అయిపోయిన తర్వాత దక్షిణ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసేసి పెడుతున్నాం. ఇక్కడ నాకు మా అల్లుడు అయితే హెల్ప్ చేస్తున్నాడు గైస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టడానికి. జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి 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 రామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాభిరామ సుందర రామ సుగుణాభిరామ సుందర రామ సుగుణాభిరామ సుందర రామ సుగుణాభిరామ సుందర రామ సుగుణాభిరామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ శివుని వెల్లును విరసిన రామ శివుని వెల్లును విరసిన రామ శివుని వెల్లును విరసిన రామ శివుని వెల్లును విరసిన రామ సీతను పరిణయ ಮಾಡಿದ రామ సీతను
జయ జయ రామ జానకి రామ 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 పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ పావన రామ అభిరామ సుందర రామ సుగ్నాభిరామ సుందర రామ సుగ్నాభిరామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ గాయస్ ఈ వీడియో షూట్ చేసింది ఎవరు అనేది మీకు తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. సో స్వాములు అందరూ వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని అయితే తింటున్నాం. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుస్మితాస్ వరల్డ్.